Hey buddies, welcome back to our YouTube channel from here to there. సో కొచ్చిలో సెకండ్ డే ట్రిప్ చోటా నిక్కరే అమ్మన్ టెంపుల్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. ఈ గుడి గురించి హిస్టరీ చాలా ఉంది చెప్పాలంటే. నేనైతే సింపుల్గా చెప్పేస్తాను. మేము ఈ గుడికి కొచ్చి నుండి వచ్చాము. సో కొచ్చి నుండి ఒక 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది ఈ టెంపుల్. అక్కడి నుంచి అప్రాక్సిమేట్గా 45 మినిట్స్ టైం పట్టింది. అది త్రిశూర్ నుంచి అయితే 3 అవర్స్ జర్నీ. సో 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడికి కనుక ట్రైన్లో రావాలనుకుంటే యాక్చువల్గా ఈ ఊరు నుంచి చోటా నిక్కరై, ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది లేదు. సో ఇక్కడ దగ్గరలో త్రిపునితర రైల్వే స్టేషన్ ఉందన్నమాట. సో త్రిపునితర రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ఇంకా అక్కడి నుంచి మనం నార్మల్గా బస్సు ఆర్ వెహికల్ మాట్లాడుకొని రావడమే. అండ్ గుడి టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 4కి ఓపెన్ చేస్తారు, మళ్ళీ 12:30కి క్లోజింగ్ టైం, మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారు. అట్ నైట్ టైం 8:30కి క్లోజింగ్ టైం మళ్ళీ. సో ఇక్కడైతే ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్, వెస్టర్న్ వేర్ నాట్ అలౌడ్. అండ్ అలాగే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అన్నీ నాట్ అలౌడ్. సో ఇది ఎంట్రన్స్ కదా, సో ఇక్కడ వరకు అలౌ చేశారు, ఇంకా తర్వాత అయితే అలౌ చేయరు. సో ఇక్కడ అమ్మవారి గురించి చెప్పాలంటే ఇక్కడ అమ్మవారు 3 రూపాల్లో ఉన్నారు. సరస్వతీదేవి, మహాలక్ష్మీదేవి, కనకదుర్గాదేవి. సో ఉదయం పూట సరస్వతీదేవి, మధ్యాహ్నం పూట మహాలక్ష్మీదేవి, రాత్రి పూట కనకదుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు అమ్మవారు మనకి. సో అమ్మవారికి ఇక్కడ విగ్రహం రూపంలో ఉండరు. సో అమ్మవారు ఒక రాయి రూపంలో ఉంటారు. ఆ రాయి రూపంలో ఉండడాన్ని ఇక్కడ వీళ్ళు నిర్మాల్య రూపం అంటారు. అండ్ ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా, ఒక చిన్న టెంపుల్లా ఉంది, అక్కడ శివుడు టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ వెళ్తే స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ కొంచెం దిగి వెళ్తే ఫస్ట్ రైట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చింది. ఇంకా కొంచెం కిందకి వెళ్తే అక్కడ చండీదేవి అమ్మవారు ఉంటారనమాట. సో ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ఎవరికైతే మెంటలీ డిస్టర్బ్డ్ అండ్ చేతబడి దయ్యం పట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఇక్కడ వీళ్ళకి ఒక పూజ చేస్తారనమాట. ఈ పూజ అనేది ఎవ్రీ ఫ్రైడే జరిగిద్ది. ఆ పూజ నేమొచ్చి గురుతి పూజ. సో ఈ పూజ అనేది 6 డేస్ జరిగిద్ది. సో ఈ 6 డేస్ కూడా ఆ పర్సన్ అనే వాళ్ళు బయట ఫుడ్ ఏం తినకూడదు, గుడిలోనే ఉండాలి. ఈ గుడిలో కూడా వీళ్ళు ప్రసాదం ఇస్తారు, ఆ ప్రసాదం తినాలి. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇద్దరిని అలౌ చేస్తారు. సో ఈ 6 డేస్ ఈ పూజ జరిగాక లాస్ట్ డే తాంత్రిక పూజ లాంటిది చేస్తారు. సో ఆ తాంత్రిక పూజ చేశాక వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఒక బొమ్మలోకి పంపించి ఆ బొమ్మని ఇక్కడ ఒక పురాతనమైన ఒక పెద్ద చెట్టు ఉందనమాట. సో ఆ చెట్టుకి ఆ బొమ్మ పెట్టి ఒక నెయిల్తో ఆ పర్సన్తో సీల్ కొట్టిస్తారనమాట. సో మనం ఈ గుడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన ప్లేస్ ఏదంటే ఆ చెట్టు దగ్గర. మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం కానీ అక్కడ ఉన్న బొమ్మలు పట్టుకోవడం కానీ ఏది చేయకూడదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, మనం అన్ని గుళ్ళలో కొంచెం సేపు దర్శనం అయిపోయాక కొంచెం సేపు అక్కడ ఉండాలనుకుంటాం కదా, కానీ ఇక్కడ గుళ్ళో అలా కాదు. దర్శనం అయిపోయాక మనం వెంటనే కొంచెం జస్ట్ అలా కూర్చొని ఇంకా వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనం ఫీల్ అవ్వకూడదని చెప్పి ఇక్కడ చెప్తారన్నమాట వీళ్ళు. సో అందుకని మనం ఈ గుడిలో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా దర్శనం అయిపోయాక వెళ్ళిపోవడం బెస్ట్. అండ్ ఇక్కడ సో ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేయండి. నిజంగా 100% క్యూర్ అయింది. అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట కేరళలోని ఈ టెంపుల్ అనేది. సో ఈ గుడి గురించి కనుక ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను పూర్తిగా తెలుసుకొని మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. అది అండి. ఓకే, ఇంకా యాక్చువల్గా దర్శనం అయిపోయింది, మేము బయటకు వచ్చేసాము. ఓకేనండి, బాయ్ గాయస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.